సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం భూ కుంభకోణానికి పాల్పడిందని బీఆర్ఎస్ లోకాయుక్త ఫిర్యాదు చేసింది. రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి చెందిన టెస్సరాక్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్దంగా 200 కోట్ల విలువైన భూ కేటాయింపులు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. రంగారెడ్డి జిల్లా రావిలాలలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని 7 కోట్లకే ధారాదత్తం చేశారని ఆరోపించింది. భూ కేటాయింపులను వెంటనే నిలిపివేయాలని లోకాయుక్తను కోరినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి గారి కుటుంబం అనుముల కుటుంబం ఇవాళ అవినీతి ఆనకొండలుగా మారిపోయి ఇవాళ ఒక దోపిడీ స్వామ్యాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని ఈరోజు కంప్లైంట్ లో వారి దృష్టికి తీసుకెళ్లాం. కొండలరెడ్డి గారు చైర్మన్ గా ఉన్నటువంటి ఒక టెస్సరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అనేటువంటి ఒక కంపెనీకి రేవంత్ రెడ్డి గారి యొక్క ఇంటర్వెన్షన్ వల్ల ఈరోజు ఈ భూమిని కేటాయించడమైంది. కేవలం 1 లక్ష రూపాయలు పేడప్ క్యాపిటల్ ఉన్నటువంటి ఒక ఈ కంపెనీకి 200 కోట్ల రూపాయల భూమిని ఇవ్వడం సబబు కాదు అని చెప్పని మా కంప్లైంట్ లో మేము పొందుపరచడమైంది. కనీసం 5, 10 మందో 20 మందో ఉద్యోగులు కూడా లేరు. తర్వాత అక్కడేమైనా పరిశ్రమీకరణ జరుగుతుందా, ప్రొడక్షన్ జరుగుతుందా అని చూస్తే మన కార్ల షెడ్లు లెక్క చిన్నపాటి షెడ్లు కనబడతా ఉన్నాయి.